నవీన్ రెండో సినిమాలో ఒక కొత్త వెరైటీ పాత్రలో ఎంటర్టైన్మెంట్కి పరాకాష్ఠగా ఉన్నటువంటి ఒక మంచి సినిమాలో ఒక హీరోగా మరొక సెకండ్ ఫిల్మ్ ఇది. నిత్యా నరేష్ మన తెలుగుదనం ఉట్టిపడే మన హైదరాబాద్ అమ్మాయి, ఇక్కడ అమ్మాయి. నిత్యా నరేష్ హీరోయిన్గా, అదేవిధంగా శివేంద్ర డిఓపి అండ్ కార్తిక్ ఎడిటర్. ఒక మంచి టీం ఈ యొక్క సినిమా బ్యాక్గ్రౌండ్లో ఉంది. ప్రధానంగా మా వరకు నవీన్కి మంచి ఆఫర్లు వస్తున్నాయి. నవీన్ కూడా ఒక టెక్నీషియన్, మంచి ఎడిటర్, స్టోరీ రైటర్. అయితే ఈ సినిమా నవీన్ ఒక్క సిట్టింగ్తో, కేవలం ఒక్క స్టోరీ సిట్టింగ్తో ఇది యాక్సెప్ట్ చేసినటువంటి ఫిల్మ్ ఇది. ఇమ్మీడియట్గా అంటే కథకి ప్రాధాన్యత ఇస్తున్నాం ఫస్ట్. మంచి నిర్మాతలు, మంచి దర్శకులు. సో ఇవన్నీ కలిసినటువంటి ఒక మంచి ప్రాజెక్టు, సెకండ్ ప్రాజెక్ట్ నవీన్ కావాలని నేను ఏదైతే కోరుకున్నానో ఓ తండ్రిగా, ఆ సంతోషాన్ని ఈ సినిమా ఖచ్చితంగా మిగులుస్తుందని నా నమ్మకం. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా వాళ్ళు ఒక మంచి ఫిలిం, నేను కూడా విన్నాను కథ, అద్భుతమైనటువంటి కథ, ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి చిన్న లవ్ టచ్ ఉన్నటువంటి ఒక యూత్, పక్కా యూత్ ఎంటర్టైనర్ ఫర్ ఆల్ క్లాసెస్, మాస్, ఫ్యామిలీస్, యూత్ అందరినీ ఎంటర్టైన్ చేసేటువంటి ఒక సత్తా ఉన్నటువంటి చిత్రం. ఇంకా టైటిల్ పెట్టలేదు, సో టైటిల్ అనౌన్స్మెంట్ తర్వాత ఉంటుంది ఈ యొక్క చిత్రం. కాబట్టి ఈ సినిమా ద్వారా నవీన్కి రెండో చిత్రంగా ఇంకా సినిమాలు వస్తున్నాయి త్వరలో. కాబట్టి ఇది ఒక ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్గా మేము కూడా తీసుకుని ఫ్యామిలీ తరఫు నుంచి కూడా మేము చేస్తున్నాం. దీనికి ఫస్ట్ షాట్ డైరెక్షన్ పద్మభూషణ్, ఫస్ట్ షాట్ క్లాప్ పద్మభూషణ్ శ్రీ సూపర్ స్టార్ కృష్ణ గారు. దీనికి ఫస్ట్ షాట్ డైరెక్షన్ నవీన్ అపకారైనటువంటి విజయనిర్మల గారు, కళావాహిని విజయనిర్మల గారు. దీనికి దర్శకత్వం. ఫస్ట్ షాట్ కెమెరా స్విచ్ ఆన్ నవీన్ ప్రాణ స్నేహితుడు, ప్రముఖ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ రోజున దీనికి ఫస్ట్ షాట్ కెమెరా స్విచ్ ఆన్ చేస్తున్నారు. సాయి ధరమ్ తేజ్, నవీన్ కూడా ప్రాణమిత్రులు, ఇండస్ట్రీలో పెరిగిన వాళ్ళు, ఎదురెదిరిళ్ళు వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా కలిసి వాళ్ళ కెరియర్స్కి ఒకరు సపోర్ట్గా ఉంటూ వాళ్ళు ముందుకు వెళుతున్నారు. సో ఒక మంచి స్నేహపూరిత ఉన్నటువంటి కుటుంబం, ఒక మంచి పాత్రికేయ కుటుంబం అందరం కలిసి ఈ రోజున మన అన్నపూర్ణ స్టూడియోస్లో ఈ యొక్క ముహూర్తం ఈ రోజున జరిగింది. ఇక్కడ ఫస్ట్ షాట్ తీయడం జరుగుతుంది. నాకు ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వాడిగా నేను అనుకోలేదు నవీన్ కూడా సినిమాలో టెక్నీషియన్ అవుతాడు అనుకున్నాను. ఆర్టిస్ట్గా వచ్చాడు. అతనికి మంచి అవకాశాలు వెంటనే రావడం, మరొక సినిమా కూడా ఇంకా రెండు సినిమాలు ఆఫర్లు రావడం, ప్రధానంగా రెండో సినిమా చాలా కీలకం. మొదటి సినిమా కూడా పూర్తిగా వచ్చింది, బహుశా అది ప్రొడ్యూసర్ నిర్ణయం బట్టి మేలో ఆ టైంలో రిలీజ్ ఉంటుంది. సో రెండో సినిమా కూడా బలమైన సినిమా పడ్డం అనేది ఒక తండ్రిగా, ఒక నటుడుగా నాకు కూడా నిర్మాతలకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మంచి ప్రాజెక్టు మా అబ్బాయికి ఇచ్చినందుకు, అదేవిధంగా మా డైరెక్టర్కి కూడా. కాబట్టి దిస్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ టు సే. పాత్రికేయులందరూ కూడా మా పిల్లోడిని ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన పిల్లోడిగా దీవించి మీ అందరూ కూడా అతనికి ఎప్పుడు కూడా సపోర్ట్గా నిలవాలని నేను ప్రార్థిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ సినిమా కాబట్టి మాకు మామూలు లవ్ ఎంటర్టైనర్, కథ బాగుంది. సో దానికోసం మేము గిరిగారితో 1.5 ఇయర్ నుంచి ట్రావెల్ అవుతున్నాం. సో దాంతో మేము ఇప్పుడు ఏప్రిల్ ఫస్ట్ వీక్లో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ఫస్ట్ థ్యాంక్స్. నేను చాలా సినిమాలకి రైటర్గా పనిచేశాను, కథా రైటర్గా,
చాలా సినిమాలకు వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కథని భిక్షం గారు, మా కజిన్ కిషోర్ వీళ్ళందరూ కూడా విని నేను డైరెక్ట్ చేస్తే బాగుంటుందని ఫీల్ అయ్యారు కాబట్టి నేను డైరెక్ట్ చేస్తున్నాం. అలాగే కథ చెప్పగానే నవీన్కి చాలా బాగా నచ్చి ఈ సినిమా నాకు వెంటనే అవకాశం ఇచ్చినందుకు ఆయన ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. నవీన్ వాళ్ళ నరేష్ గారు సో చాలా కోఆపరేట్ చేశారు ఈ విషయంలో. ఇది ఒక లవ్ ఎంటర్టైనర్. సో ఈ నెల నెక్స్ట్ మంత్ మేము 1వ తారీఖు నుంచి మేము షూటింగ్కి వెళ్ళబోతున్నాం. ఫర్దర్గా తర్వాత విషయాలు మీకు చెప్తాను. ఆల్మోస్ట్ అన్ని విషయాలు చెప్పేశారు. బట్ ఇది నా 2వ చిత్రం. దేవుడి దేవాల్లో ఫస్ట్ సినిమా అనేది చాలా బాగా వచ్చింది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ద డైరెక్టర్ రామ్ ప్రసాద్. అండ్ అలాగే అనుకున్నట్టు సెకండ్ ఫిల్మ్ ఎలా ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ చాలా విన్నాం. డెఫినెట్గా మంచి స్క్రిప్ట్స్ ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ చేసాం దాంట్లో. బట్ అందులో గిరి గారు వచ్చారు. యాక్చువల్లీ ఎక్స్పెక్టేషన్ కొంచెం తక్కువగానే విన్నాను. ఏంటి సరే ఓకే చెప్తూ పోయేసరికి ఇంకా ఇంటర్వెల్కి అప్పుడు ఆల్మోస్ట్ 50% డిసైడ్ అయిపోయాను చేస్తున్నాను సినిమాని. వాళ్ళకి చెప్పడం కొంచెం లేట్ అయింది కాబట్టి ఫస్ట్ వినిన్న రోజు డిసైడ్ అయిపోయాను సినిమా చేస్తున్నాం అని చెప్పేసి. సో ఫెంటాస్టిక్ సబ్జెక్ట్. దాని గురించి ఎక్కువ డీటెయిల్స్ నేను ఇప్పుడు ఇచ్చే అథారిటీ లేదు. బట్ ఎవ్రీ పార్ట్ ఇస్ ఇంట్రెస్టింగ్. నెక్స్ట్ ఏం జరగబోతుందా అన్నట్టే ఉంటుంది. ఇట్స్ అ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూ కానీ లవ్ స్టోరీ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. లవ్ స్టోరీ ఈజ్ ద మెయిన్ యూఎస్పీ ఆఫ్ ద ఫిల్మ్. అది బేసిక్లీ దాంతో లవ్ స్టోరీ కోసం పడ్డా. సో ఐ న్యూ టీము, వెరీ ఫంటాస్టిక్ ప్రొడక్షన్ టీమ్. ఎవర్ సిన్స్ ఎప్పుడైతే స్క్రిప్ట్ చెప్పడం జరిగిందో అక్కడి నుంచి దే వర్క్ సో ఫాస్ట్ అండ్ వర్క్ సో హార్డ్ టు యాక్చువల్లీ సెటప్ దిస్ ప్రాజెక్ట్ అండ్ గెట్ ఇట్ టు దిస్ స్టేజ్. అండ్ వీఆర్ షూటింగ్ ఇన్ అ ఫ్యూ డేస్ ఆల్సో. సో యా భిక్షమే గారు ఇన్ఫ్యాక్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ యాక్చువల్లీ చాలా రోజులు తెలుసు. రాధాకిషోర్ గారు పరిచయం అయ్యారు. ఫెంటాస్టిక్ హ్యూమన్ బీయింగ్. గిరి వెరీ టాలెంటెడ్. And one more good thing about this film is the technicians. Again, all the youngsters and brilliant cinema DOP gani mana Shivendra Shekhar Chandra music and Srikanth Karthik Srinu editor. Editor Karthik, very good technician team. So I'm really looking forward to this project. ఇది మంచి అద్భుతమైన ప్రాజెక్ట్గా ఉంటుందని అనుకుంటున్నాను. ఎవ్రీ డిపార్ట్మెంట్ దీంట్లో చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ వెరీ ప్యాషనెట్ టీమ్ ఉంది. అండ్ నిత్యా నరేష్ మా కో స్టారు. ఐ జస్ట్ మెట్ హర్ టుడే. వండర్ఫుల్ పర్సన్ అండ్ అదే షీఈస్ డన్ హర్ థియేటర్ అండ్ డిప్లొమా ఎక్సెట్రా. షీఈస్ ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ మూవీ అండ్ పాత్ర సోదరులు మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. Just like Naveen, even I heard the story once and I really liked it, so I'm very excited. Thank you so much, sir, director sir, producer, for all of them to give me the opportunity to do this film. I really like passionate people and everyone on this team is so passionate about what they do. So I'm really excited and I hope we have all of your blessings and thank you so much. వెరీ నైస్. ఫ్రెండ్స్ ఎంటర్టైన్మెంట్స్ అనే కంపెనీని భిక్షమయ్య సంఘం రాధాకిషోర్ గుమ్మల కలిసి స్థాపించారు నిర్మాతలు. కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం పివి గిరి. ఈ సబ్జెక్టు ఎంతో బాగా నచ్చి నవీన్ చాలా ఇంట్రెస్ట్గా ఒప్పుకున్నాడు ఈ సినిమాని. అన్ని రకాలుగాను ట్రైన్ అయ్యాడు. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నవీన్కి ఈ 2వ సినిమా చాలా మంచి సబ్జెక్ట్ నచ్చి తను ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చాలా బాగా రావాలని కోరుకుంటా ఉన్నాను.